కోర్టుల కేసు పెడితే అది కాంగ్రెస్కి ఫేవర్ వస్తుందా? ఖచ్చితంగా రాదు. ఎందుకు రాదు? కాంగ్రెస్ చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదు. అలా చరిత్రనే కాంగ్రెస్ హీన చరిత్ర. ఎన్క్యూబరెన్స్ ఫ్రీ, ఈ ల్యాండ్ మొత్తం ఫ్రీ, ఆక్షన్ చేసుకో, ల్యాండ్ కొనుక్కో. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసి 5 ఎకరాలు ఆనాటి ఎస్బీహెచ్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కి ఇచ్చింది. యాక్చువల్గా గవర్నమెంట్ ఎస్బీఐకి ఇచ్చింది. ఎస్బీఐ పైసలు కట్టింది. మళ్ళీ ఇక్కడ ప్రస్తావనల మొత్తంలో ఎస్బీఐ పైసలు కట్టినట్టు ఎన్క్యూబరెన్స్ ఫ్రీ ఎట్లా ఇచ్చింది? అసలు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి లోకస్ స్టాండీ ఉందా అని అనేది ఫండమెంటల్ క్వశ్చన్. ఇది క్లియర్ చేయలే, ఇంకొకటి కమ్మిడు. ఇది క్లియర్ చేయకూడదు, ఇంకొకటి కమ్మిడు. అయ్యా జాగిరి వేసుకుందామని. ఆర్టికల్ 300A రైట్ టు ప్రాపర్టీ అనేది ఒకటి ఉంటుంది. అంటే నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ప్రాపర్టీ బై అథారిటీ ఆఫ్ లా. ఒకసారి కాంగ్రెస్ సర్కార్కి గుర్తు చేస్తున్నా, ఇప్పుడు రాజ్యాంగాన్ని తుంగలదొక్కుతున్నది ఎవరు? సుప్రీంకోర్టును అవమానిస్తున్నది ఎవరు? రేవంత్ రెడ్డి కంకరం కట్టుకున్నాడు తెలంగాణలో పెట్టుబడులు రావద్దనని. ఏ రాష్ట్రానికి ఇది మేలవుతుంది? రాయదుర్గం మన గచ్చిబౌలి దగ్గర ఉన్నది కదా, రాయదుర్గం దగ్గర ల్యాండ్ ఆక్షన్కి పెట్టిండ్రు. ఎవరు? మన అనుముల రేవంత్ రెడ్డి గారు, మన 2వ ముఖ్యమంత్రి, పెద్దలు పూజ్యులు పెట్టిండ్రు. పెట్టంగానే ఏమైంది? కోర్టుల కేసు పడ్డది. కోర్టుల కేసు పడితే అది కాంగ్రెస్కి ఫేవర్ వస్తుందా? ఖచ్చితంగా రాదు. ఎందుకు రాదు? కాంగ్రెస్ చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదు. అలా జీవితమే, అలా చరిత్రనే కాంగ్రెస్ హీన చరిత్ర. మొత్తం తిజోరీలో పోయి ఫైళ్ళన్నీ దాచిపెట్టేసాడు. ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. పెట్టేసి ఎన్క్యూబరెన్స్ ఫ్రీ, ఈ ల్యాండ్ మొత్తం ఫ్రీ, ఆక్షన్ చేసుకో, ల్యాండ్ కొనుక్కో. అంతేనా? వెనుకటికి ఒక డిస్కౌంట్ కూడా గుర్తొచ్చింది. వెయిట్ చూసుకో, డిస్కౌంట్ తీసుకో అని అన్నట్టు ఫైల్ దాచుకో, ఆక్షన్ చేసుకో. మంచిగా ఉంది, ఇది రాసుకో. ఆక్షన్ చేసిండ్రు. ప్రజలందరిని ఎత్తి ఇట్లా వీక్కుంటుర్రు. ఏమైంది? ఎస్బీఐ ఎంటర్ అయింది. మై లార్డ్షిప్, వీళ్ళు నాకు అలాట్ చేసిర్రు మై లార్డ్షిప్, నేను 13 కోట్లు కట్టినాను మై లార్డ్షిప్. కట్టిన తర్వాత వీళ్ళు మమ్మల్ని కట్టలు కట్టి చల్ బగాంచ్ అని అంటారు లార్డ్షిప్. నేను ఏం చేయాలా అని అనగానే తెలంగాణ హైకోర్టు 3 వారాల స్టే ఇచ్చింది. కట్ చేస్తే ఏమైంది అన్నది దీని మీద మాట్లాడదాం. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా కార్పొరేషన్ ఏదైతే ఉంది చూడు, TGIIC అని అంటాం కదా, దీన్ని ముంగట పెట్టి కాంగ్రెస్ సర్కార్ ఆడిన ఒక జబర్దస్త్ నాటకం చూడండి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్కామ్ అని అనుకోవాలా, మళ్ళీ దీన్ని నాటకం అనుకోవాలా, నేను మీ ఆలోచనకు వదిలిపెడతా. అండ్ వీఆర్ డిస్కసింగ్ దిస్ ప్యూర్లీ ఫ్రమ్ ఎ లీగల్ లెన్స్. ఇది అయినప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీలోకి పోవాలి. ఇట్లా టీ 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 అని తిరుగుతుంది కదా. 2010 లోపలికి మనం పోతే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ APIIC 5 ఎకరాలు ఆనాటి SBHకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్కి ఇచ్చింది. కార్పొరేట్ కాంప్లెక్స్ కట్టుకోనరి అని. అంటే SBHకి ఇయ్యాలటి SBI అనమాట. వెనకటి SBH, ఇయ్యాల SBI. ఎట్లా గిరీషన్ అని అంటే గూగుల్లో కొట్టుకోరు, మీకు తెలుస్తుంది. అది క్రక్స్ కాదు, ఇది క్రక్స్. సో 5 ఎకరాలు APIIC SBIకి ఇచ్చింది. అంటే SBIకి ప్రాపర్టీ రైట్స్ వచ్చినట్ట రానట్ట? ఈ అలాట్మెంట్ కండిషన్స్తో వచ్చినట్టు. 2010-2015 ప్రాంతంలో ఏం జరిగిందని అంటే SBI 13.33 కోట్లు పైసలు కట్టింది. దేనికి? స్టాట్యూటరీ అప్రూవల్స్ తీసుకోనికి. ఇది ఏమని సంకేతం ఇస్తుంది అంటే SBI దగ్గర పొసెషన్ ఉండే కదా, ప్రాజెక్టు కొనుక్కోవాలనే ఇంటెంట్ కూడా ఉండే కదా. అయిపోయింది. 2020కి వచ్చేసరికి షోకాస్ నోటీసులు వచ్చినాయి. ఇంతగానం డిలే చేస్తురేంద్రబాయ్ మీరు. 2010 నుంచి 15 మధ్యలో మీరు పైసలు కట్టినరు. సరే 2015లోనే కట్టిరని అనుకుందాం 13.33 కోట్లు. ఇంకా మొత్తం కట్టి తీసుకోవాలి కదా ప్రాజెక్ట్ అని అనేది. ఎన్ని రోజులు అని చెప్పి షోకాస్ నోటీసులు ఇచ్చారు డిలేకి. అయితే క్యాన్సిల్ చేయాలని అన్నా కానీ ఒక అలాట్మెంట్ అయిన ప్రాసెస్కి దానికి ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది. కరెక్టా రాంగా? మళ్ళీ ప్రాసెస్ అయిందా లేదా అనేది ఇప్పుడు చర్చిద్దాం. జనవరి 2021కి వచ్చేసరికి ఈ రిజంప్షన్ అండ్ క్యాన్సిలేషన్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయి చూడు, వెనకట్టుకున్న ప్రభుత్వం ఇనిషియేట్ చేసింది. ఇది సబ్జెక్ట్ ఆఫ్ లిటిగేషన్ అవుతుంది కాబట్టి ఎట్లా అంటే ఆల్రెడీ వాళ్ళకి అలాట్మెంట్ రైట్స్ ఉన్నాయి, ప్రాపర్టీ రైట్స్ వచ్చినాయి. బికాస్ దే హ్యావ్ పేడ్ ఏ మానిటరీ పార్ట్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. కట్టినాక వాళ్ళు ప్రాపర్టీ రైట్స్లోకి ఎంటర్ అయ్యారు. అండ్ ఇట్స్ సంథింగ్ లైక్ దట్. వాళ్ళకు పొజిషన్ కూడా ఉండే. ఎప్పుడైతే వాళ్ళు డిలే చేస్తున్నారని చెప్పి క్యాన్సిలేషన్ చేద్దామని అనుకున్నారు కదా, ఒక లీగల్ లిటిగేషన్కి ఇది పోతున్నది. అయితే 2022లో హైకోర్టు స్టెపింగ్ చేసి ఏమన్నదంటే దీన్ని సెటిసైడ్ చేసింది. అంటే ఏదైతే క్యాన్సిలేషన్ చేద్దామని అనుకున్నారు చూడు, అలొకేషన్ ఆఫ్ ది ల్యాండ్ టు ది SBI, దీన్ని క్యాన్సిల్ చేసిరు. అంటే హైకోర్ట్ హ్యాస్ రిపోర్టెడ్లీ సెటిసైడ్ ది క్యాన్సిలేషన్ అండ్ డైరెక్టెడ్ ది రీకన్సిడరేషన్. అంటే ఏదైతే క్యాన్సిలేషనో రిజంప్షనో అని మాట్లాడుతున్నారు కదా, ఒక లీగల్ అఫినిటీ అనేది కోల్పోయిందా లేదా 2022లో ప్రభుత్వం? దెన్ కమ్స్ ద డ్రాగన్.
మన ఎవరు రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కార్. 2024-25 కోర్టు డైరెక్షన్స్ ఏం చేసింది? టు కన్సిడర్ ఎస్బీఐ రిప్రజెంటేషన్స్ ఇచ్చింది. అంటే కోర్టు ఎస్బీఐ యొక్క రిప్రజెంటేషన్స్ కన్సిడర్ చేయమని అన్నది అంటే పెండింగ్ రైట్స్ అనేటి ఎస్బీఐ దగ్గర ఇంకా బతికే ఉన్నాయా లేవా? బతికే ఉన్నాయి కదా, అఖండుగా ఉన్నాయి కదా. దాని తర్వాత రేవంత్ అన్న సర్కార్ మే 2026కి వచ్చేసరికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేస్తుంది. ఎన్క్యూబరెన్స్ ఫ్రీ అని చెప్పేస్తుంది. ఏం బాధరబందీలు లేవని అన్నట్టు టైటిల్ ఇచ్చేస్తుంది. మే 28, 2026కి గౌరా వెంచర్స్ వాళ్ళు హయ్యెస్ట్ బిడ్డర్ రూపంలో మన అందరికీ పరిచయం అవుతారు. వా గౌరా అని చెప్పి మనం అందరం అనుకున్నాం. కాకపోతే గౌరాకు ఔరా అని అన్నట్టు ఆశ్చర్యపోయేటట్టు అయింది. ఎట్లా అనంటే థర్డ్ పార్టీ రైట్స్ క్రియేట్ ప్రభుత్వం చేసిందా లేదా? ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ ఎస్బీఐకి ఇచ్చింది, ఎస్బీఐ పైసలు కట్టింది. మళ్ళీ ఇక్కడ ప్రస్తావనల మొత్తంలో ఎస్బీఐ పైసలు కట్టినట్టు ఎన్క్యూబరెన్స్ ఫ్రీ ఎట్లు ఇచ్చింది? కరెక్టా రాంగా? సరే పైసలు ఇచ్చేసిందా మళ్ళా ప్రభుత్వం? ఏమన్నా ఇయ్యలే, అయ్యా జాగిరి ఇంకొకసారి థర్డ్ పార్టీ రైట్ క్రియేట్ చేసింది. ఎవరు? కాంగ్రెస్. అండ్ దాని చరిత్ర హీన చరిత్ర. ఎస్బీఐ ఊకుంటుందా? జూన్ 2026 నాడు ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. మై లార్డ్షిప్ ఈ ఆక్షన్ మళ్ళా న్యాయమేనా అని చెప్పి అడిగితే జూన్ 18, 2026 హానరబుల్ జస్టిస్ శ్రవణ్ కుమార్ గారు ఇంట్రీమ్ స్టే ఇచ్చిరు 3 వారాలకు. ఇప్పుడు మ్యాటర్ సబ్ జుడిస్ ఉన్నది. ఈడి దాకానే మాట్లాడినా, ఇంకా నేను డీటెయిల్గా పోలే. ఇప్పుడు కోర్ లీగల్ క్వశ్చన్స్ మాట్లాడదాం ఫ్రెండ్స్. కొన్ని ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ డెవిల్స్ అడ్వకేట్. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కి సూటి ప్రశ్నలు. మళ్ళీ గడివికనికి ఇంత పెద్ద వ్యవస్థ ఉందా లేదా నాకు కాంగ్రెస్లో అర్థం కాదు. కానీ కోర్ లీగల్ క్వశ్చన్స్ ఏందని అంటే అసలు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి లోకస్ స్టాండీ ఉందా అని అనేది ఫండమెంటల్ క్వశ్చన్. లోకస్ స్టాండీ ఉందా? ఎందుకు అని అంటే అసలు టీజీఐఐసి అని అనేది ఆక్షన్ ఎట్లా చేయగలుగుతుంది? అర్లియర్ అలాట్మెంట్ అనేది లీగల్గా పోకముందే ఎట్లా ఆక్షన్ చేయగలుగుతుంది అనేది ఫస్ట్ క్వశ్చన్. అది ఆ ఆర్డర్స్ ఏమైనా క్యాన్సిల్ అయినాయా, క్వాష్ అయినాయా, రీకన్సిడర్ అయినాయా, పెండింగ్ ఉన్నాయా? అప్పుడు ఈ ఆక్షన్ అనేది నిజంగా చెప్పాలనంటే నీళ్ళ మీద రాతలే కదా. కరెక్టా రాంగా? ఇది క్లియరే చేయలే, ఇంకొకటి కమ్మిడు. వీడిది క్లియర్ చేయకూడదు, ఇంకొకటి కమ్మిడు. అయ్యా జాగిరి వేసుకుందామని. పాయింట్ నెంబర్ 2 ఏమొస్తుంది తెలుసా? కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, తలకాయ పెట్టుకుంటారు. ఇప్పుడు వయలేషన్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది కోర్టులల్లో. ఆర్టికల్ 14 క్లియర్ కట్గా దీని మీద మాట్లాడుతుంది. ఎస్బీఐ ఆర్గ్యుమెంట్ చేసింది ఏంది తెలుసా? వ్యాలిడ్ క్యాన్సలేషన్ ఉందా? లేదు. ఫైనల్ అడ్జుడికేషన్ ఉందా? లేదు. గవర్నమెంట్ కంప్లీట్గా ఈ రిప్రజెంటేషన్స్ని పరిగణనలోకి తీసుకుందా అనంటే ఇగ్నోర్ చేసింది. కరెక్టా కదా? ఆక్షన్ ఏ రకంగా చేసింది? అబ్జెక్షన్స్ ఉన్నా కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో ఆక్షన్ చేసింది. మళ్ళీ ఈ క్వశ్చన్స్ అన్నీ రేజ్ అవుతాయా కావా? దీన్నే ఆడి అల్టెరమ్ ప్యాటర్న్ అని చెప్పి మాట్లాడతారు. ఒక లాటిన్ వర్డ్. అంటే హియర్ ది అదర్ సైడ్ బిఫోర్ టేకింగ్ ఏ డెసిషన్. పక్కుంది కూడా వినాలి కదా అని మాట్లాడతారు. అంటే ఏ పర్సన్ది కూడా వాదన అనేది మనం తుంగలో దొక్కొద్దు అని అంటే దీని అర్థమైంది? డ్యూ ప్రాసెస్ కంప్లీట్ కాకుండా నువ్వు ఆక్షన్ చేసుడు అనేది పెద్ద నేరము, తప్పు. కరెక్టా రాంగా? 3వ అంశం ఏమొస్తుంది తెలుసా? రేవంత్ రెడ్డి గారు సర్కార్కి చెప్తున్నా, ఆర్టికల్ 300A రైట్ టు ప్రాపర్టీ అనేది ఒకటి ఉంటుంది. అంటే నో పర్సన్ షల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ప్రాపర్టీ బై అథారిటీ ఆఫ్ లా. అంటే నీ ప్రాపర్టీ ఒకటి ఉంది అని అంటే నువ్వు లా పేరు చెప్పి గుంజుకోవాలంటే అయ్యా జాగిరి కాదు అని చెప్పి ఆర్టికల్ 300 చెప్తుంది. సుప్రీంకోర్టు రిపీటెడ్గా దీన్ని ఎంఫసైజ్ చేసింది. కేటీ ప్లాంటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక 2011లా ప్రాపర్టీ అనేది వ్యాలిడ్ లీగల్ ప్రొసీజర్ లేకుండా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు, పదవి దుర్వినియోగం అవుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు మాట్లాడిన మాటలు ఒకసారి కాంగ్రెస్ సర్కార్కి గుర్తు చేస్తున్నా. ఇప్పుడు రాజ్యాంగాన్ని తుంగలదొక్కుతున్నది ఎవరు? సుప్రీంకోర్టును అవమానిస్తున్నది ఎవరు? ఇవాళ ఎస్బీఐ అనేది ఈ భూమిని అలాట్మెంటు పేమెంట్ ద్వారా తీసుకుంది. నువ్వు దాన్ని క్యాన్సిల్ చేయకుండా బై డ్యూ ప్రాసెస్ ఆర్టికల్ 300Aని ఉల్లంఘించినట్ట కాదా? ఇప్పుడు లెట్ us డిస్కస్ అబౌట్ ది డాక్ట్రైన్ ఆఫ్ లెజిటిమేట్ ఎక్స్పెక్టేషన్. దీని మీద మాట్లాడదాం. ఎస్బీఐ పైసలు కట్టింది కదా, అప్రూవల్ తెచ్చుకుంది కదా, డెవలప్మెంట్ కూడా చేసుకుంది కదా, ఒక ఏటీఎం అండ్ ఆఫీస్ అక్కడ పెట్టింది కదా. అంటే ఎస్బీఐ యొక్క లెజిటిమేట్ అంటే లీగల్గా ఎక్స్పెక్టేషన్ ఏంది? అలాట్మెంట్ అనేది ఎక్స్టింగ్విషన్ ఎట్లయితుంది? ఫేర్ ప్రొసీజర్ ఫాలో కాంది. ప్రభుత్వానికి హక్కు ఉండొచ్చు కాదనంటే, బట్ ఫేర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా అట్లాంటివి ఎవరికి టైటిల్ ఉండదు ఇక భూమి మీద. కాంగ్రెస్ సర్కార్ పాలిత ప్రాంతాలల్లో ఏడ కూడా ఉంటుందా? ఇక ఉండదు.
పెండెన్సీ ఆఫ్ లిటిగేషన్ తీసుకొని చూస్తే టైటిల్ డిస్ప్యూట్ అని వచ్చినప్పుడు అక్కడ టైటిల్ డిస్ప్యూట్ ఆల్రెడీ ఉన్నది కదా, రిప్రజెంటేషన్స్ అనేది పెండింగ్ ఉన్నది కదా. ఇప్పుడు క్వశ్చన్స్ అరైజ్ అవుతాయా కావా? దీన్నే లిస్ పెండెన్స్ ప్రిన్సిపల్ అని చెప్పి మాట్లాడతారు లాటిన్లో. అంటే ఎ సూట్ ఈజ్ పెండింగ్ అని చెప్పి మాట్లాడతారు. సెక్షన్ 52 ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ మాట్లాడుతుంది. ఇది ట్రాన్స్ఫర్ ఏంది అని అంటే ఆల్రెడీ ఒక పెండింగ్ డిస్ప్యూట్ నడుస్తుంది. పెండింగ్ డిస్ప్యూట్ నడుస్తున్నప్పుడు ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు దీన్ని క్యాన్సిల్ చేసేది. అప్పుడు దీన్ని డిసైడ్ చేసేది ఎవరు అని అంటే హానరబుల్ కోర్టులు. నువ్వు కోర్టులను అవమానించి నీ అంతలో నువ్వే ఆక్షన్ చేసినావు అని అంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందా లేదా, సుప్రీంకోర్టులని హైకోర్టులను అవమానిస్తుందా లేదా, మళ్ళీ ఇక గౌరా వెంచర్స్ ఔరా అని చెప్పి కూసోవాలన్నా వద్దా? ఇక జర ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ రిప్రజెంటేషన్ కాడికి వద్దాం. ఎన్కంబరెన్స్ ఫ్రీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆక్షన్ బ్రోచూర్ క్లియర్ కట్గా చెప్తుంది ఏంటంటే ఎన్కంబరెన్స్ ఫ్రీ అని చెప్పి చెప్తారు. మళ్ళీ ఎస్బీఐ యొక్క ఓనర్షిప్ ఏడుకోవాలరా బై, ప్రయర్ లిటిగేషన్ ఉంది అది ఏడుకోవాలరా బై, ఈ రిప్రజెంటేషన్స్ ఉన్నాయి ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి కదరా బై. మళ్ళీ ఇవన్నీ క్వశ్చన్స్కి దారి తీయాయా? గవర్నమెంట్ ఏజ్ ఇప్పుడు ఎవడో ఎల్లిగాడో మల్లిగాడో ఈ కబ్జాలు చేసిండు అని అంటే జర యాక్సెప్ట్ చేయొచ్చు. సర్కారే దగ్గరుండి ఇది ఇట్లా చేపిస్తుంది అని అంటే కాకరే చుంచుతారు కాతూ అని నోట్లల్లా. సర్కారే దగ్గరుండి అందులో కూడా గవర్నమెంట్ ఏజెన్సీలు ఎవరైతే హై స్టాండర్డ్స్ ఆఫ్ ట్రాన్స్పరసీ మెయింటైన్ చేయాలో ప్రైవేట్ ప్లేయర్ల కంటే వాళ్ళే ఇట్లాంటివి చేస్తున్నారు అని అంటే సిగ్గురు శరాలు ఏమైనా ఉన్నాయా? సీరియస్గా చెప్తున్నా. ఇలా కోర్టు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటుంది. ఏదైనా వెనకటికి క్యాన్సలేషన్ ఆర్ రిజంప్షన్ ఆర్డర్ ఉందా? ఎస్బీఐకి అసలు యాక్చువల్లీ ఆపర్చునిటీ ఇచ్చిండ్రా? ప్రీవియస్ హైకోర్టు ఆర్డర్స్ ఏమైనా కంపైల్ చేసిండ్రా, పెడుతున్నారా? అసలు టీజీఐఐసికి థర్డ్ పార్టీ రైట్స్ ఇచ్చే హక్కు ఉన్నదా? పెండింగ్ క్లెయిమ్స్ ఉన్నాక కూడా తెలిసి చేయడం అనేది మళ్ళా కరెక్టా? టైటిల్ వెరిఫికేషన్ చేసిండ్రా? ఇది లీగలీ మెయింటైన్ అవుతుందా? ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంట్రీమ్ అబ్జర్వేషన్ జస్టిస్ ఆనరబుల్ జస్టిస్ శ్రవణ్ కుమార్ గారు ఇచ్చిండ్రు. ఆయన ఏమని అన్నాడు? అథారిటీస్కి తెలుసు ఈ ల్యాండ్ ఎస్బీఐ దగ్గర ఉందని, అయినా ప్రాపర్టీ ఆక్షన్ చేసిండ్రు. కోర్టు 3 వారాల స్టే ఇస్తున్నది, అన్ని పార్టీలు తన రెస్పాన్సులు సబ్మిట్ చేయాలా అని చెప్పి. అఫ్కోర్స్ ఫైనల్గా ఏమవుతుంది అని అనేది కన్క్లూజన్స్ మనం డ్రా చేసి చూద్దాం. మ్యాటర్ సబ్జుడిస్ ఉంది కాబట్టి మనం ఏడదాకా మాట్లాడాలో ఆడదాకానే మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒకటే మాట, కాంగ్రెస్ ఈయన చరిత్ర మనం పరిచయం చేయాలనంటే 2529 కోట్లు ఆల్రెడీ టైటిల్ ఉన్నదాన్ని తుంగల దొక్కుతుందా అంటే నీకు కోట్లు వస్తున్నాయి అని అంటే టైటిల్లు తుంగల దొక్కుతావా? అసెట్ మానిటైజేషన్ అనేది నీ డ్యూ డైలిజెన్స్కి సబ్స్టిట్యూటా? గవర్నమెంట్ ఫస్ట్ డ్యూటీ ఏంది అని అంటే బిడ్లు మ్యాక్సిమైజ్గా ఆక్షన్ చేసి బిడ్లు సంపాదించుడా, లేకపోతే కొన్నోళ్లకు క్లీన్ టైటిల్ ఇచ్చుడా? ప్రధాన కర్తవ్యం ప్రభుత్వాలది ఏంది? అలాట్మెంట్ సర్వైవ్ అయితేనే ఉన్నదని తెలుసు. ఇది మళ్ళీ నువ్వు గౌరవ వెంచర్స్కి ఇచ్చినావు అని అంటే ఇది లిటిగేషన్లో పోతుందని తెలియదా? ఇవాళ ఎడ్డోడు ఎవడైండు? గౌరవ వెంచర్ గడ అయిండు, కరెక్ట్గా చెప్పాలన్నట్టు. మళ్ళీ ఏం చేస్తారు? అంతో ఆల్రెడీ ఏం వసూలు చేసిరో భగవంతుడికి ఎరక, గౌరవ వెంచర్లకి ఎరక, ప్రభుత్వానికి ఎరక, ప్రభుత్వంలో తీసుకున్న ఆ దురంధరులకు ఎరక. దాని తర్వాత లిటిగేషన్లో పోయినాక నేను క్లియర్ చేస్తాను జరాగ్, నేను మాట్లాడుతున్నా ఎస్బీఐతో, కంకిల పొట్టు మాట్లాడతారు వీళ్ళు ఎస్బీఐతో. కోర్టులకు పోయిందంటే కాంగ్రెస్ పార్టీకి చివాట్లే పడుతున్నాయి. అంటే ఇది కరెక్ట్గా చెప్పాలనంటే రేవంత్ రెడ్డి కంకరం కట్టుకున్నాడు తెలంగాణలో పెట్టుబడులు రావద్దనని. ఏ రాష్ట్రానికి ఇది మేలు అవుతుంది? ఎవరికి అవుతుంది? ఎవరి ఆలోచన మేరకు ఇది జరుగుతున్నది? మళ్ళీ రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంకా మడుగులు ఒత్తుతున్నాడా, అడుగులేస్తున్నాడా? మెట్రో ఫేజ్ 2లో బీజేపీని తిట్టి ఒక లొల్లి పంచాయతీ ఏదో మాట్లాడుతున్నాడు అంటే భాగ్యనగరానికి మెట్రో లేదన్నట్టు మాట్లాడుతున్నాడు ఫస్ట్. సెకండ్ ఏం మాట్లాడుతున్నాడు? నీళ్ళ మీద అవగాహన లేదు, బనకచెర్ల లాంటి ప్రాజెక్టుల మీద మాట్లాడాల్సిన విషయాలు అసలు తీస్తలేడు, మాట్లాడతలేడు. అడ్డమైన ఫ్యూచర్ సిటీ అని అంటాడు, తొక్కుతా అంటాడు, బొక్కలు మెడలేసుకుంటా అంటాడు, గుడ్డలు ఊడదీసి కొడతా అంటాడు, ఎండ్రీని దాగు నువ్వు సావని అంటాడు, అయినా నేను ఫ్యూచర్ సిటీ కడతా అంటాడు. ఆల్రెడీ ఒకళ్ళకి అలాట్మెంట్ అయిన భూములను ఇట్లా చేస్తున్నాడు. ఎవరో వచ్చి ఎక్సెట్రా మాట్లాడతానని అంటారు చూడు తెలంగాణ మీద, వాళ్లకు పక్కకు కూర్చోబెట్టి అడ్డమైన బూతులు తిట్టిపిస్తాడు. అంటే తెలంగాణలో మళ్ళొక అస్థిరత తీసుకొస్తున్నాడా లేదా? తెలంగాణలో పెట్టుబడులు ఎట్లా వస్తాయి? అప్పుడు ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ తెలంగాణలో వస్తుందా? అరే పైసలు పెట్టకరా రేపటి దిన మీరు అమ్మి పడదొప్పుతారు. అది కూడా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చేస్తున్నది అని అంటే ఓనర్షిప్పే ఉండదు అయ్యాయిడ, అంత కాంగ్రెస్ షిప్పే ఉంటుంది అని అంటారా అనరా? ఇప్పుడు రూల్ ఆఫ్ లా అని అంటాం కదా, చట్టం ఏం చెప్తుంది అని అంటే ఫస్ట్ నువ్వు వెరిఫై చేయి, దాని తర్వాత డిస్ప్యూట్లు ఏమైనా ఉంటే రిజాల్వ్ చేయి, దాని తర్వాత నువ్వు ఆక్షన్కో బిడ్డుకో మానిటైజ్ చేసుకో. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుంది అని అంటే ఆక్షన్ చేస్తుంది, లిటిగేషన్ చేస్తుంది, తర్వాత చూసుకుందాం లేరా పోయి. నేను చెప్తున్నా కదా
ఇట్లయితే తెలంగాణలో పర్ఫెక్ట్ టైటిల్ అని చెప్పి ఏమన్నా ఉంటాయా? మళ్ళీ దాని మీద కమిటీలు ఇస్తారు, భూభారతి, ధరణి, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు. ఇది కేవలం ఒక ల్యాండ్ ఆక్షన్ డిస్ప్యూట్ కాదు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ వయలేషన్ ఫర్ డ్యూ ప్రాసెస్ అండర్ ది ఆర్టికల్స్ 14 and 300A. ఇది పంచాయతీ. భారత్ మాతాకి జై.